ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపారమైన మీ కనికరం బట్టి స్తోత్రములు, మీ వాచ్యతను బట్టి స్తోత్రములు. దయాపూర్వకమైన మీ సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఉన్నతమైన మీ యొక్క ఏర్పాటును బట్టి మీరు స్తుతిస్తూ, పూజిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రభావించిన మా తండ్రి, భూమి మీద మీ జనాంగముగా మీ పేరుని బట్టి పిలువబడేటువంటి ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్నాను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ స్వాస్థ్యంగా, మీ స్వకీయ సంపాద్యముగా ప్రభా తండ్రి దేవా, మీరు మమ్మల్ని చేసుకున్నాను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రియకుమార్ని సిలువకు అప్పగించడానికి కూడా వినతీయకుండానే ప్రభావించిన మా తండ్రి, మా ప్రభుని మా నిమిత్తమై సిలువకు అప్పగించి అమూల్య రక్తం ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రేమ మా తండ్రి, ప్రత్యేకంగా ప్రియులు ప్రభా తండ్రి సోదరులు లేమేల్ బ్రదర్ని బట్టి స్తోత్రములు, ఇస్తరేఖను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ రక్షించుకొని ప్రభా మీ పని కొరకై పిలిచి ప్రభా ఆ రీతులుగా ఏ స్థలాల్లో మీ మహిమార్థంగా మీరు వాడుకుంటూ వస్తుందని బట్టి స్తోత్రములు. ప్రేమ మా తండ్రి, వారి సేవా జీవితంలో మాత్రమే కాకుండా వారి కుటుంబ జీవితంలో కూడా ప్రభా మీరు చాలిన దేవుడుగా వారి ఎడల మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్న దాని అంతని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ గణపరుస్తుంటున్నాం. ప్రేమ మా తండ్రి దేవా, ప్రేమించి అనుగ్రహించిన ఆక్స ఆలివ్ని బట్టి స్తోత్రములు. ప్రభా అదే సమయంలో ప్రభా కెనిన్యా ప్రభా తండ్రి డేవిడ్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, గత సంవత్సర కాలం అంతట్లో కూడా ప్రభా మీరు తనను కాపాడి భద్రపరిచిన మీ ప్రేమను బట్టి స్తోత్రములు. ప్రభా నిచ్చిన మా తండ్రి, గత దినాలన్నీ తలంచినప్పుడు ప్రభా మీ ప్రేమ మీ ప్రజల ఎంత అద్భుతమైన రీతిలో మీరు కనపరిచినారో ప్రభా వారితో కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, ముందు దినంలో అంతటి కొరకై ప్రభా మేలు కొరకై మీ ప్రజలు మీరు జ్ఞాపం చేసుకునే దేవుడు ఉన్న దాన్ని బట్టి మీరు కీర్తిస్తూ కొనియాడుతూ ఉంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, మీ యొక్క సంకల్పములు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవని ఎరుగుదాం. ప్రభా మిమ్మల్ని ప్రేమించే వారి ఎడల ప్రభా మేలు కొరకు దేవా మీరు సమస్తాన్ని సమకూర్చేవాడుగా ఉంటున్నారని మీరు లేఖనాలు సెలవిచ్చిందని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా ఎన్నటికి మీరు నమ్మదైన దేవుడు ఉన్నారని బట్టి స్తోత్రములు. ప్రభా మీ నమ్మకత్వాన్ని ప్రతి సమయంలో కూడా ప్రభా అతన్ని మీరు కనపరుస్తున్న దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. మేము నమ్మదగిన వారమైనప్పుడు కూడా ప్రభా మీరు మా ఎడల నమ్మదగినటువంటి దేవుడుగా కనపరుచుకుంటూ వచ్చినాన్ని బట్టి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రియుల ఎడల మీరు జ్ఞాపం చేసుకుంటూ వచ్చిందని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రభా ప్రియులతో కలిసి మేము కూడా స్తుతించినట్లుగా సంఘముగా మీ ప్రజలుగా మమ్మల్ని కూడా సమకూర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందరములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, దేని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట చూసుకుందాం. 63వ కీర్తన. కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. తిరిగి 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వేద జల్లుచున్నవి. ఈ చదువు లేఖన భాగములు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి దేని వాక్యంలో దేవుడు సంవత్సరమును ఏం చేస్తున్నాడు? దయా కిరీటముగా ఇస్తున్నాడు. వాస్తవానికి ఈ భాగం అనేటువంటిది వ్యక్తుల గురించి కొరకు చెప్పబడలేదు, కానీ భూమి సంవత్సరము పంట ఇచ్చే దాని విషయమై ప్రస్తావించబడింది. సరే, ఇది మన ఆత్మీయ జీవితానికి కూడా పోల్చదగిన విషయమే అయినప్పటికీ కూడా కాబట్టి ఒక సంవత్సరంలో ప్రభు భూమిని దర్శిస్తున్నాడు, దాన్ని తడుపుతున్నాడు, పదును చేస్తున్నాడు, తన మెత్తన చేస్తున్నాడు. అది మొలకెత్తే విషయంలో ఇదంతా ప్రక్రియ ప్రభు చేసి అది మొలకెత్తినప్పుడు మరలా తిరిగి ఏం చేస్తున్నాడంటే ప్రభు దానిని ఆశీర్వదిస్తుంటున్నాడు. అందుకని దేని వాక్యంలో అలాగున ఆ సంవత్సరం అయిపోయింది, మరొక సంవత్సరము ప్రభు ఇస్తున్నాడు. దేని కొరకు ఇస్తున్నాడు? ఫలించడం కొరకు ఇస్తున్నాడు, ఆశీర్వదించబడుట కొరకు. నన్ను లాస్ట్ కింద చూడండి, తగ్గించండి, ఇటువైపు అది కాదు, అది ఇది తగ్గించు, ఇట్లా చాలు.
కాబట్టి సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆశీర్వాదం కొరకు ఇస్తున్నాడు. దేని వాక్యంలో ఈ 9వ వచనం చదివితే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు పంట వచ్చినట్లుగా చేసి ఆశీర్వదిస్తున్నాడు, మరొక సంవత్సరం ఇస్తున్నాడు. ఆ సంవత్సరం కూడా ఎందుకోసం అంటే ఇదే ప్రక్రియ అంతా కూడా చేసి వారు మళ్ళీ తిరిగి ఆ మొలకెత్తినప్పుడు ఆశీర్వదించడం కొరకు సంవత్సరం ఇస్తుంటున్నాడు. అంటే చూడండి, దేవుడు ఆశీర్వదించడం కొరకైనటువంటి ఆయన ఉద్దేశము. రెండవది, ఆశీర్వాదం పొందుడు కొరకై ఆయన చేసేటువంటి ఈ యొక్క దీర్ఘమైన ఈ ప్రక్రియ అంతా కూడా చేసి ఆశీర్వదించడం కొరకు ఇదంతా చేసి మళ్ళా ఈ ప్రక్రియ అంతా చేయడం కొరకై మరొక సంవత్సరాన్ని ఇస్తుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రతి సంవత్సరము కూడా దేవుడు ఎందుకోసం ఇస్తున్నాడంటే ఆశీర్వాదం కొరకు ఇస్తున్నాడు. ఆశీర్వాదం కొరకు ఇవ్వటం మాత్రమే కాదు, ఆశీర్వాదం పొందు కొరకైన అవసరమైన ఈ ప్రక్రియ అంతా ఆయనే చేయవలసి ఉంది. అదంతా చేయటం కొరకు సంవత్సరాన్ని ఇస్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైంది చూడండి. కాబట్టి అందుకని జ్ఞాపం పెట్టుకోవాలా, దేవుడు మన విషయాలలో, ప్రత్యేకంగా దేవుని ప్రజల విషయంలో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క సేవకులు దాసుల విషయాలలో దేవుడు ఏమైతే ఆయన ఒక దీర్ఘమైనటువంటి ప్రక్రియ చేస్తుంటున్నాడో అదంతా కూడా ఆశీర్వాదం కొరకు చేస్తున్నాడు. అంతటితో అని సంతృప్తి కలగట్లేదు, కానీ మళ్ళా తిరిగి ఈ దీర్ఘమైన ప్రక్రియ తన ప్రజల జీవితాల్లో జరిగించి మరలా ఆశీర్వదించేటువంటి దాన్ని కొనసాగించడం కొరకై మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. అందుకని ఆ క్రమంలో 13 వచనం చూడండి, 65:13. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నది, అన్నీయు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నాయి. ఎందుకు సంతోషం, ఎందుకు గానం అంటే దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తూ ఆ యొక్క సంవత్సర కాలం, ప్రతి సంవత్సరంలో కూడా పచ్చగా ఉండు కొరకైన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఎంత సమృద్ధైన పచ్చిక ప్రభు మరి కలుగుతూ ఉన్నదంటే దేని వాక్యంలో 13 ఉంది, మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. పచ్చిక పట్లు అంటే ఎంత విస్తారమైన పచ్చిక అంటే, కాబట్టి ఆ యొక్క మేకలు కానీ గొర్రెలు కానీ మందలుగా విస్తారమైన మంద ఆ పచ్చిక మీద పడినా కూడా సమృద్ధిగా తినటకు సరిపోయేంత పచ్చిక ఉండినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకని దేని వాక్యంలో ఏం చూస్తున్నామంటే ఈ లోయలు, ఈ చెట్లు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి చెప్పండి? సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీ గానం చేస్తున్నాయి. మనము సరిగా పాటలు పాడలేము, కానీ ఒకసారి పాటలు పాడితే గమ్ముకుంటామేమో, కానీ దేవుడు చేసిన ప్రక్రియ అంతా అనుభవించిన తర్వాత, కాబట్టి అంతగా మొలకెత్తేటోడి కొరకే ఆయన చేయవలసినంత చేసింది. అవి చూసిన తర్వాత ఎంత విస్తారంగా పచ్చిగుంట్లుగా ఆశీర్వదించినాడు అవి చూసిన తర్వాత దేవుని వాక్యంలో అన్నీ పాటలు పాడుతూనే ఉన్నాయి. కాబట్టి అందుకని దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే వాటికి పరలోకం లేదు, ఆత్మ లేదు, ఏమి లేవు. అయినా దాని కొరకే దేవుడు అంత పట్టింపుగలిగి అంత ప్రక్రియ చేసినప్పుడు దేవుని ప్రజలుగా, ప్రాముఖ్యంగా దేవుని యొక్క సేవకులైనటువంటి వారిగా వారి విషయమై దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉంటాడు, ఎంత ప్రక్రియ ఆయన చేయడం కొరకు ఇష్టపడేవాడు ఉంటాడు. వాటిని అంతగా ఆశీర్వదించినప్పుడు దేవుని యొక్క దాసులైన వారిని, వారి పిల్లలను ఇంకెంత నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకని మరి అవే అంతగా గానం చేసినప్పుడు, ప్రభుని స్తుతించినప్పుడు మనం ఎంతగా ప్రభుని స్తుతించవలసి వారుగా ఉంటున్నాం. కాబట్టి ఎవరు స్తుతించాలా? ఆ మేలులు పొందిన వారందరూ ప్రభుని స్తుతించాలా, ఆశీర్వదించబడిన వారందరూ ప్రభుని స్తుతించాలా. మళ్ళా తిరిగి ఆశీర్వదించడం కొరకై, ఇంత కార్యములు మళ్ళా చేయడం కొరకై మరొక సంవత్సరం ఇచ్చిన ప్రభువుని బట్టి ప్రభుని స్తుతించాలా. కాబట్టి అలాగా మన ప్రియులు లేమేలన్నా అక్క వారు ప్రభుని స్తుతిస్తారు, మరి మనం ఎందుకు స్తుతించాలా? మన సంతోషం ఏమిటంటే వారి సంతోషము మన సంతోషం. మన ప్రభువుకు ఒక లక్షణం ఉంది. ఏం లక్షణం చెప్పండి? తన సేవకుల క్షేమము చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. అది కాబట్టి దేవుని యొక్క సేవకులు క్షేమంగా ఉంటేనంట దేవునికి ఎట్లుంటుందంట చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషపడిపోతాడంట ఆయన, ఎంత ఉల్లాసం అయిపోద్దంట. ఎందుకని? నా సేవకులు, నన్ను సేవించేవారు, నా ప్రజలకు పరిచయం చేసేవాళ్ళు క్షేమంగా ఉన్నారని అంత సంతోషం. దూతలు అడిగినారు, ఏం ప్రభు అంత సంతోషంగా ఉన్నామంటే నా సేవకులు క్షేమంగా ఉన్నారు అంటాడంట ఆయన. కాబట్టి మన ప్రభుకి అంత సంతోషం అయినప్పుడు వారి పరిచయం ద్వారా మేలు పొందుతున్న మనము ఎంతగా వారి విషయమై మనం సంతోషించాలా, వారి క్షేమ విషయమై మనం సంతోషించాలా.
ఇక్కడ ఆ సంతోషానికి దానిలో భాగంగానే వారితో కలిసి మనం కూడా ప్రభుని వారు చేసిన మేలుని బట్టి మనం కూడా ప్రభుని స్తుతించబద్దులం. కాబట్టి దీని వాక్యంలో ఇప్పుడు మళ్ళీ మనం చదివిన మాట ఒక మాట నేను జ్ఞాపం చేసి ముగించేస్తాను. 63వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. కాబట్టి దేని ఒక వాక్యం మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు, నేను ఉత్సాహంతో ధ్వని చేస్తానంటున్నాడు. ఎంతో సంతోషంతో నేను ప్రభువును స్తుతిస్తానంటున్నాడు. ఏమయ్యా కారణం? దేని వాక్యంలో మనం ఏం చదివాం? నీవు నాకు సహాయకుడవై ఉంటివి. కాబట్టి ఆయన సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత రెండవది ఏమంటున్నాడు? నీ రెక్కల చాటున నీవు నన్ను తీసుకొని వచ్చినావు. అంటే నీ శరణు జొచ్చినట్లుగా, రెక్కల చాటున శరణు జొచ్చినట్లుగా ఆ రెక్కలు నా వైపు చాచినావు. కోడి పిల్లలు ఉంటాయి, పిల్లలు ఉంటాయి, వాడికి ఏమీ తెలియదు. వాడికి చిన్న పిల్లలకి ఎట్లుంటుందో తెలిసిన, మేము పల్లెటూరులో సేవ ఎక్కువ చేస్తాం కాబట్టి ఏదో పొరపాటున ఇట్లాంటి ఊర్లకి పట్టణాలకి మరి పొరపాటున పడుతుంటాం, కానీ పల్లెటూరులో ఎక్కువ సేవ చేసిన వాళ్ళం. సరే, మొత్తానికి ఆ కోడి పిల్లల్ని మేము చూస్తూ వచ్చేవాళ్ళం. ఆ కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని గంపెత్తిన తర్వాత తీసుకొచ్చి, వాటికి ఏమీ తెలియదు, మొత్తం ఇట్లా గెలిగిన తర్వాత పురుగు కనబడుతుంది. ఆ పురుగు తినాలని కూడా దానికి తెలియదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ చిన్న పురుగు, అది మనకు కనబడదు, అది ఆ పురుగుంట పట్టుకొని అట్లా ఇసిరేస్తుంది తినండి అని, అంటే కానీ తెలియదు. వాటికి ఏమి జ్ఞానం ఉంటుంది చెప్పండి? కానీ దాని కొరకైన భద్రత, దాని కొరకైన ఆహారం కొరకైన ఏర్పాట్లు, తర్వాత అది ఎట్లా బ్రతకాలో దాని కొరకైన నేను ట్రైనింగ్ అంతా పిల్లలకి ఇస్తూ ఒకవైపు ఆ పని చేస్తూ, ఆ తల్లి ఇంకోవైపు ఏం చేస్తుంది తెలిసిన, చుట్టూ గమనిస్తూ ఉంటుంది అనమాట. చుట్టూ గమనిస్తూ ఉంటే ఎంత తెలివిగా ఉంటే చూడండి పక్షులు. ఒక్కోసారి వాటిని చూసి మనం నేర్చుకోవాలి, ఎంత జ్ఞానంగా ఉంటాయో. ఎక్కడో ఆ కాకి కూడా దాన్ని తెలియదు చూడండి, మొదలష్టపు తెలివి అంటారు దాన్ని. అది ఎంత చేస్తే నేరుగా కోడున్న దగ్గర రాదు, అది ముందు దూరంగా ఒక చెట్టు మీద వాళ్తుంది. ఆ తర్వాత నుండి టార్గెట్ ఏంటి? ఆ కోడి పిల్ల. అందుకని ఏం చేస్తుందంటే ఆ ఆడ నుండి మళ్ళీ ఇంకొంచెం దగ్గర ఉండి చెట్టు మీదకి వస్తుంది. మళ్ళీ తల్లి చూస్తుందా లేదని చూసుకొని అట్లా దగ్గరికి వచ్చి సమీపంగా ఉండే చెట్టు మీద కూర్చొని ఆకుల మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటుంది. చూడండి, అది ఎంత తెలివిగుంటే దానికంటే తెలివిగా తల్లి ఉంటుంది. తలంపోయిందంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ తల్లి ఎప్పుడైతే ఆ కాకిని గమనిస్తుందో వెంటనే అది కిచ్చకని అరవటం కాదు. ఎప్పుడైనా మీరు చూడదు, ఆ రెక్కలు ఇట్లా చాపుతుంది అన్నమాట. అంటే దానికి డజన్ పిల్లలు, 20 పిల్లలు, 12 పిల్లలు కొన్ని పెట్టలు చేస్తాయి. అదేం విచిత్రమో కానీ మొత్తం సరిపోతాయి ఆ రెక్కల కింద. మళ్ళీ ఇట్లా ముటిస్తే ఒక్క పిల్ల కూడా బయట కనబడదు. అంటే ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, కానీ కీర్తనకారుడు ప్రభువును స్తుతిస్తున్నాడు. దేని కొరకు స్తుతిస్తున్నాడు? ఒకటి, ప్రభా నీవు నాకు సహాయకుడుగా ఉన్నావు, సహాయం చేస్తూ వచ్చినావు. అంత మాదిరే కాదు, అనేకమైన పరిస్థితుల్లో నన్ను కాపాడుతున్నావు, నన్ను పోషిస్తున్నావు, భద్రపరుస్తున్నావు. అనేకమైన కీడులు వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు. ఏ వైపున వస్తుందో, ఎట్లా వస్తుందో, నాలో నష్టమే నాకు ఏం అర్థం కావట్లేదు. అదంతా గమనించి నాకు సూచన ఇచ్చి నేను పరిగెత్తుకొని వచ్చినప్పుడు మరి బయట ఉండిపోకుండా నా వెంటనే నా కొరకై రెక్కలు చాచి ఉంచినావు. అందుకని ఈ కీర్తనాకారుడు నేను ఉత్సాహంతో నేను ధ్వని చేస్తానని చెప్తున్నాడు. అందుకని ఆ రెక్కల కింద ఏముంటామని చెప్పండి. అందుకని రూతుతో అన్నాడు బోయేజు, నీవు ఎవరి కింద సురక్షితంగా ఉంటానికి వచ్చినావు? 2వ అధ్యాయం రూతు గ్రంథము 2వ అధ్యాయం చదవండి, 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద. అంటే అర్థమైందంటే, ఒకటి ఆయన మనం సహాయం చేస్తున్నాడు, రెండవది సురక్షితముగా మనల్ని ఆయన కాపాడేటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రభు స్తోత్రాలు. కాబట్టి దేవుడు తన కృపచేత ప్రభు అలాగా గత 7 సంవత్సరాల కాలం అంతట్లో ప్రత్యేకంగా మరి కెనన్య డేవిడ్ విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. తన రెక్కల చాటున ఆ బిడ్డకు ఆశ్రయముగా ప్రభు ఉంటా వచ్చినాడు. దేవుని ప్రజలందరి జీవితాలలో ఆ రెక్కలు అనేటువంటి ఏం చేస్తున్నాయి? ఆ రెక్కల క్రింద తీసుకురావడం మాదిరే కాదు, మన ప్రభు ఎలాంటి వాడంటే ఆ రెక్కల మీద మనల్ని మోసేటువంటి వాడిగా కూడా ఉంటున్నాడు. అంటే మన ప్రభు యొక్క అంటే అన్ని పక్షులు చేయలేవు. అంటే రెక్కల కిందగా కాచేటువంటిది కోడి లక్షణం,
రెక్కల మీద మోసేటువంటిది గద్ద లక్షణం. అది ఆ గద్ద కోడి పని చేయలేదు, కోడి గద్ద పని చేయలేదు. అయితే మన ప్రభు అట్లాంటి వాడు కాదు. దీని వాక్యం రాయబడింది, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎవడెత్తుకుంటారు చెప్పండి. కొంచెం పెద్ద అయిపోతే పోరా నేను బరువు అయిపోయినా ఎత్తలేమంటారు తల్లిదండ్రులు కదా. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే, కాబట్టి ఎవ్వరు ఎన్నడూ చేయలేదంతా కూడా ప్రభువు చేసేవాడు. కానీ రెండు సంగతులు నేను చెప్తాను. మొట్టమొదటి, ఆ రెక్కల మీద మోసుకుంట్లో మొదటి ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని రక్షించే జనాంగంలో ప్రభు చేరుస్తున్నాడు. రెండవదిగా, రెక్కల మీద మోసుకుంట్లో ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ మన యాత్రా జీవితం అంతటిలో ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ రెండు వచనాలు జ్ఞాపం చేసి ముగిస్తాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయము చదవండి. 4వ వచనం. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటాను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకున్నాడు. ప్రభు అన్నాడు, నా యొద్దకు మిమ్మును నేను చేర్చుకున్నాను. అని మిమ్మును అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలు పెద్దవారు చిన్నవారు అందరినీ ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి దేనొక వాక్యంలో రక్షణ కొరకై ఆ రెక్కలు మనల్ని మోసుకొని ఆయన ఎందుకు చేర్చుకున్న వాయిగా ఉంటున్నాయి. దాని కొరకే ఎంత క్రైమ్ ప్రభు మన కొరకు చెల్లించడం మనం ఎరుగుదాం. రెండవదిగా దేని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. 12వ వచనం. యెహోవా మాత్రము వాని అదనమాట. కాబట్టి ఆయనే నడిపించినాడు, ఆయన నడిపించాడు, ఆయనే నడిపించాడు. కాబట్టి ఆయనను స్తుతించాలా, ఆయననే స్తుతించాలా. కాబట్టి ఆయనే మాత్రమే సమస్తమైన మహిమ ఘనత పొందడానికి అర్హుడు. అందుకని ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన నడిపించువాడు. కాబట్టి ఆయన మనల్ని చేర్చుకున్నవాడు, రెండవదిగా ఆయన మనల్ని నడిపించేవాడు. కానీ అలాగన కానీ మరి ప్రియులను కూడా రక్షణ కొరకే చేర్చుకున్నాడు, తన పని కొరకే ప్రత్యేకించుకున్నాడు. గత కాలం అంతట్లో మరి పిల్లలతో సహా వారందరినీ కూడా తనది చేర్చుకోవడం మాత్రమే కాదు, నడిపిస్తూ వచ్చినాడు. అంతం వరకు ప్రభు నడిపించేటువంటి వాడుకున్నాడు. ఈ తలం హృదయించుకున్న వారమే కీర్తన కాంతో కూడా మనం కూడా కలిసి ప్రియులు ప్రభువును స్తుతిస్తుంటుండగా ఆయన వారికి సహాయంగా ఉండే వాడుకుంటున్నాడు. అందుమాదిరే కాదు, ఆయన సురక్షితంగా కాపాడు వాడుకుంటున్నాడు. కాబట్టి నేనేం చేస్తాను? ఉత్సాహధ్వని చేస్తాను. కాబట్టి ఆశీర్వాదం పొందినటువంటి ఆ యొక్క చెట్లు సస్యమైనటువంటి ఆ పచ్చికంతా కూడా అన్నీ గానం చేసేట్లుగానే మనము కూడా మన ప్రభుకి స్తుతి గానము చేయవలసిన వారు ఉన్నాం. కానీ అలాగన ప్రభు రానే దినాల్లో ఆశీర్వాదము కొరకు మరో సంవత్సరం ఇచ్చిన దేవుడు తన ఆశీర్వాదము అనుగ్రహించడం కొరకు అవసరమైనంతా కూడా ప్రభు వారి జీవితంలో జరిగించడం కొరకు ఆయన సిద్ధంగా ఉండగా ఆ ప్రభుని మనమందరం కూడా ప్రియులతో కలిసి ఆయన స్తుతించుదాము గాక అన్న సాక్ష్యం పంచుకుంటారు. ఒక మాట చదువుకుందాం. 22వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 22వ కీర్తన 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 22వ కీర్తన 10వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. గర్భవాసైన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. కానీ కొన్ని మాటలు నేను కొంచెం ఆశపడుతున్నాను. చాలామందికి ఇక్కడ హెర్మోన్లు దేవుని ప్రజలకి బాబు యొక్క పరిస్థితి పూర్తి తెలియదు. వాడు పుట్టేటప్పుడు చాలా హెల్తీ బాయ్, చాలా ఆరోగ్యకరంగా పుట్టాడు. అయితే మేము గమనించేంత వరకు వాడు 3 నెలల నుంచి 4 నెలల నుంచి పిల్లలు నిద్రపోయేటప్పుడు ఉలుక్కు పడతారు కదండి. సో అలా ఉలుక్కు పడేవాడు. జనరల్గా వాడు నిద్రలో పిల్లలు మామూలు ఉలుక్కు పడతారు అనుకున్నాం మేము. కానీ అవి ఫిట్స్ అనే సంగతి మాకు తెలియదు. అది రోజు రోజుకి ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇక్కడి నుంచి 1 year తర్వాత అక్కడికి వెళ్ళాం వరగాని. ఆడవాడు ఎక్కువ వస్తున్నాయి. ఏంటి ఇంత పిరికి వాడుకున్నాడు, ఊరికే ఉలికి పడతాడు అనుకునేవాడిని. సో ఈ సంగతి ఒక సంవత్సరం అయిపోతుంది, అంటే 2వ సంవత్సరం జరుగుతుంది వాడికి. అప్పుడు పక్కన అప్పికట్లను ఒక ఊరింది, అక్కడ దైవ సేవకులు వచ్చాడనమాట, అక్కడ స్థానికుడు ఆయన. అప్పుడు ఈ విషయం పంచుకున్న అన్నతో, అన్న బాబు ఇట్లా ఉలికి పడుతున్నాడు మాటికి అంటే, బ్రదర్ నువ్వు ఆలోచన చేయకూడదు, వెంటనే మీరు డాక్టర్ గారు తీసుకుపోరన్నాడు ఆయన. ఏందా బాగా ఎట్లా ఉంటా అట్లా అన్నాడని కూడా నేను సరేనా చూపిద్దామని చెప్పాను. మన బ్రదర్ ఒక ఆయన సురేష్ అన్న మెడికల్ షాప్ ఉంది వరగానిలోనే. అన్నకి కూడా ఈ మాట చెప్పా.
ఈ మాట చెప్తున్న వెంటనే ఆయన గుంటూరు రామచంద్ర హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. లేదని ఈ విషయం మీరు ఆలోచన చేయకూడదు. కానీ మధ్యాహ్నం చెప్పాను, సాయంత్రం అంతా హాస్పిటల్కి అన్న పంపించేశాను. పోతే అన్ని టెస్టులు వేస్తే వాడు ఫిట్స్ అని చెప్పారు అనమాట. అది అంటే వాడు 3 నెలల నుంచే కనుక సుమారు 2వ సంవత్సరం చివరి వరకు కూడా దేవుడు క్షణక్షణం ప్రతిరోజు కూడా కాపాడుతున్నాడు ఆయన. అట్లా చెన్నైలో చూపిస్తూ వచ్చాం. నేను ఒక రోజు చాలా బాధతో ఏడుపుతో బాబు విషయంలో ప్రత్యేక నాతో మాట్లాడండి అని ఒక రోజు నేను ప్రార్థన చేయటం మొదలు పెడుతూ వచ్చాను కన్నీటితో. ఒక రోజు ఉదయకాలం నా తినపాఠం ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాను. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం మొదలు వచ్చినాం. ఆదికాండము మరియు నోవాహును అతని కుమారులను చాలు. ఈ మాట ఒక ప్రత్యేకంగా ప్రభు నాతో మాట్లాడినట్టుంది. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించను. కానీ దేవుడు బిడ్డను ఆశీర్విస్తానన్నప్పుడు నాకెందుకు ఇంక భయం అనే ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు అనమాట. ఎంత ధైర్యమో అప్పుడు నాకున్న భయము, ఆందోళన ఇచ్చింతంతా కూడా దేవుడు ఈ మాట ద్వారా నా జీవితం నుంచి తొలగించేసిండు. అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నా. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా దేవుడు ప్రేమించిన కుమార్ని ఆశీర్వదిస్తాన దేవుడు వాగ్దానము చేశాడు. కాబట్టి ఆ మాటను ఆధారం చేసుకుని ఎంత ధైర్యంగా ఇట్లా మెడికల్కి వెళ్తున్నప్పుడు కూడా ఎంత ధైర్యంగా ఉంది. ఎప్పుడు దేవుణ్ణి అనుమానించాల. ఏంది ప్రభు ఇట్లని ఎప్పుడు ఏనాడు కూడా ప్రభువుని సంకోచించిన సందర్భాలు లేవు. కానీ ఈ పరిస్థితులను కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ప్రభువుని స్తుతిస్తూ అలా కొనసాగుతూ ఉన్నాం. అయితే గత సంవత్సరంలో ఎక్కువ అయిపోయింది వాడికి. ఆ మధ్యకాలంలో బాగానే ఉన్నాడు, కొద్దిగా బాగున్నాళ్ళు అనుకుంటూ వచ్చాం. కానీ పరిస్థితి ఇంకా ఎక్కువగా చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఆరోగ్యపరంగా. వాడు అసలు బతకడా అనే నమ్మకాలు లేవు. అట్లా ఉంది వాడి పరిస్థితి, బాబు పరిస్థితి అనమాట. అప్పుడు కొంతమంది సలహా మేరకు సిఎంసి రావిల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కనుక ప్రత్యేకంగా ఆడ చర్చ్ కూడా ఉంది, మందిరం. ఆ మందిరంలోకి వెళ్ళి నేను పలానా అధ్యాయం నా దినపాఠం ఉదయకాలం చదువుకున్నాను, నెక్స్ట్ అధ్యాయం నేను చదువుతాను ప్రభు, బాబు విషయంలో ప్రత్యేకంగా మీరు నాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా ఎంతో బాధతో కన్నీటితో. కనుక యెషయా గ్రంథం 49వ అధ్యాయం. అంటే ఆ అధ్యాయంలో ఏమున్నాయో మాకు తెలీదు, అంత గ్రహింపు లేదు. కనుక ఆ రోజు నా దినపాఠం తర్వాత నెక్స్ట్ అధ్యాయం అదే. కనుక అధ్యాయం నేను చదువుతూ ఉన్నా. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం అనగా 2024 2వ నెల 19వ తారీఖున కనుక ఈ రాయులు హాస్పిటల్లో చర్చిలో దేవుడి అధ్యాయం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన. దీపములారా నా మాట వినుడి, దూరమున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నామ జ్ఞాపకము చేస్తున్నాను. నన్నరు వాడిగల కట్నముగాను ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీటిలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, తన అమ్ముల పొదలో మూచిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నా సేవకుడు, నీలో నన్ను మహింపరుచుకున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ అధ్యాయం అంతా చదువు ద్వారా దేవుడు నాకు ఎంత గొప్ప ధైర్యాన్ని. కానీ ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు బాబు కొరకు ప్రత్యేకంగా వాగ్దానపూర్వకంగా దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ఎన్నో గొప్ప మాటలు 6వ వచనం చిరుభాగంలో మనం చూస్తూ ఉన్నాం. బూదిగంతుల వరకు నీవు నేను కలజే రక్షణకు సాధనం అగుటకై అన్యజనులకు వెలుగుటకు నేను నియమించితే. మా తీర్మానం ఏంటంటే పాప బాబు ఇద్దరు ప్రభుని సేవించాలా, ఇద్దరు సేవ చేయాలి. ఇది తలంపు మొదట్లోనే అది మేము సమర్పించిన పిల్లలిద్దరిని కూడా. కనుక ఈ మాటల ద్వారా ప్రభు నన్ను ఎంతగా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ధైర్యపరుస్తూ వచ్చాడు. ఇదే అధ్యాయం మనం చూస్తాం. ఒక్కోసారి మనం గమనించినట్లయితే చూడండి 5వ వచనం లేదా 15వ వచనము మనం గమనించినట్లయితే మరుచున నేను నిన్ను మరువను. కనుక ఈ మాటల చేత ప్రభు నన్ను ఎంతగానో ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ధైర్యపరుస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. అందుకే నేను చదివాను కదా 22వ కీర్తన, గర్భవాసది మొదలకు నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్న మొదలకు నా దేవుడవు. గర్భవాసది మొదలుకొని దేవుడు కెననే డేవిడ్కి ఆయన ఆధారంగా ఉంటూ వచ్చాడు. ఆయన ఎన్నో ప్రమాదాలు వాడికి. ఈ రోగం ఒక పక్క అయితే ఎన్నో ప్రమాదాలు. ఒకసారి మందిరంలో పడి కాలు ఇరిగింది, మందిరంలో పడిపోయి కాలు ఇరిగింది. అదొక 3 మాసాలు 3 కట్లు దానికి మళ్ళీ అట్లా ఏదో ఒకటి, ఒక గాయం మారుతుందంటే మరో గాయం ఉంటుంది వాడికి. ఎన్నో ప్రమాదాల నుంచి కూడా దేవుడు పలు విధాలుగా బాబుని తప్పిస్తూ వచ్చాడు. ఒకసారి మందిరంలో బాప్తీసాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ గోడకి, ఈడు కూడా గోడెక్కాడు. గోడ పక్కన ఐరన్ రాడ్స్ ఉన్నాయి.
ఆ గోడకి ఐరన్ రాడ్స్కి ఒక జాడ ఉండదు, గ్యాప్. పడిపోయాడు, పిల్లలతో ఇట్లు పడిపోయాడు. ఆ మధ్యలో పడ్డాడు, రాడ్ల మీద పడలా. జస్ట్ అంతే, పొరపాటున రాడ్ల మీద పడి ఉంటే మొత్తం పైకి వచ్చేసాడు ఆ రాడ్లోనికి. ఆ గొప్ప ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు ఆయన. ఒకసారి పైన పని జరుగుతుంది, ఎల్డింగ్ వర్క్. కరెంట్ ఆగిపోయింది. అందరూ కిందకు వచ్చాం. ఈడొకడే పైకి వెళ్ళిపోయాడు. ఆ ఎల్డింగ్ మిషన్ చాలా పెద్దది, అది ఓపెన్గా ఉందన్నమాట. అది కరెంట్ వచ్చింది, మేము చూసుకోవాలా. చూస్తే వాడు వాడు ఎక్కడ లేడు, ఎక్కడ పైన ఉన్నాడు. వాడు ఎంత ప్రమాదకరం అంటే ఏదో ప్రత్యేకంగా ఆడబోతాడు అంతే. వాడు మైండ్ వేరేగా ఉంటుంది, మన ఆలోచన వేరే, వాడు మైండ్ వేరేగా ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది వాడు ఆలోచన కానీ వాడు మైండ్ కానీ. పైన ఒక్కడే ఉన్నాడు, పొరపాటున అంతట్లో ఉంది. అది పొరపాటు ఆడపోయి చేయి పట్టుకున్నా సరే మనం దక్కడానికి వాడు. అట్లా ఎన్నో ప్రమాదాలు, ఒకటంటే ఒకటి. సరే అది ఉంది. ఈ మధ్య కాలంలోనే వాడు కొద్దిగా తేడాగానే ఉంది. గొంతు నొప్పి అంటున్నాడు, జుట్టు రాలిపోతుంది. చూస్తే థైరాయిడ్ ఉంది వాడికి, థైరాయిడ్ ఉంది. ఇదొకటి. ఇవన్నీ ఏం తప్పని ఆలోచన చేస్తే దేవుడు ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఒక బలమైన సాక్షి ఉండేదానికి మేము గ్రహించాము ఆ సత్యాన్ని. అందుకే బాల్యంలోనే తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పరిచిన వారి విషయంలో శత్రు బలంగా పనిచేస్తుంటాడు. దానికంటే ఎక్కువ దేవుని కాపుదల కూడా ఆ బిడ్డ విషయంలో దేవునికి ఉంటుందనే గ్రహింపు కూడా దేవుడు మాకు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. కనుక అట్లా దేవునికి మహాకృపను బట్టి తల్లి చూసిన గర్భవాసం మొదలుకు నాకు ఆధారము నీవే. అలా ప్రభు బిడ్డ విషయంలో ఆధారంగా ఉంటూ కనుక ప్రతి క్షణం ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఎన్నోసార్లు పడిపోయి దెబ్బలు తగిలించుకుని వస్తాడు, వాడు తెలియదు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ కనుక ప్రభు తీసుకుని వస్తూ వచ్చాడు. ఆయన 7 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా కనుక ప్రతిరోజు అంతే, ప్రతి సంవత్సరం అంతా కాదు, ప్రతిరోజు కూడా దేవుడు ప్రత్యేకమైన కృప కాపుదల దేవుడు బిడ్డకు అనుగ్రహింపజేసి 8వ సంవత్సరం ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 11:12 రాయబడింది, సంవత్సరాది మొదలుకొని సంవత్సరంత వరకు ఆయన దృష్టి దాని మీద ఉంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరంత వరకు దేవుడు నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నన్ను చూసిన వాడువు నువ్వే. తల్లి గర్భం చూసిన దేవుడు ఇప్పటి వరకు వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఆయన దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, సంవత్సరం తల్లి గర్భంలో చూసిన నీవు ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి క్షణం వాడిని ఏం చేస్తున్నావు, నువ్వు చూస్తూనే ఉన్నావయ్యా. ఆయన మనం చూసే విషయంలో మానడు ఆయన. అందుకే 120వ కీర్తన రాయబడింది, ఇశ్రాయేలు దేవుడు కునుకునే దేవుడు, నిద్రపోని దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు. అట్లా ప్రభు కనుక బాబు విషయంలో ప్రత్యేకంగా సంఘ ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, ఇంకా అనేక సంఘాలు, పరిశుద్ధులు, దైవ సేవకులు కనుక ఇక్కడ కనుక దైవ సేవకులు అయితే సంఘం అయితే కనుక ఆ ప్రార్థనలే బిడ్డని కాపాడుతున్నాయి. అందుకే భక్తుడు అంటాడు, నా జీవితార్థ గురించిన ప్రార్థనలు నాకు తోడై ఉన్నవి. నా జీవితార్థ గురించిన ప్రార్థనలు కనుక ఆ ప్రార్థనలే కనుక బిడ్డకి తోడు ఉంటూ దేవుడు నడిపిస్తున్నాడు. అయితే హెర్మోన్ నుంచి ప్రత్యేకమైన సహాయం నేను కోరేది ఏంటంటే, మానక బాబు కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. వాడు చిన్నతనం రక్షణ పొందాలా, ఏ ఉన్నతమైన చదువులు, ఏ డాక్టర్ యాక్టర్ కావాలని కాదు, కానీ వాడు చిన్నతనంలోనే రక్షణ పొందాలా, దైవికతలో ప్రభు ఇంట్లో పెరగాల. మాకు ఆశ ఉంది వాడు సేవ చేయాలని. దేవుని పిలుపు కూడా వాడికి దేవుడు ఇవ్వాలి. అది ప్రభు రాకడ ఆలస్యం అయితే, ప్రభు వస్తే మంచిది, వెళ్ళిపోతాం ప్రభు దారి, దానికి మించిన ఆధిక్యత మరొకటి లేదు. వాళ్ళు ప్రభు రాకడ ఆలస్యం అయితే ప్రభు వాడిని సేవ పిలుచుకోవాలా. దేవుడు ఆయన మహిమ కొరకు గొప్ప సాక్షి దేవుడు. కనుక దేవుడు మాట్లాడాడు, బలమైన సాధనంగా దేవుని కొరకు సిద్ధపరచబడుతున్నాడు. ఆ సత్యం దేవుడు ఆ గ్రహింపు ఆలోచన ఆత్మ ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. కనుక ఆ బాబు కొరకు నిత్యం మీరు ప్రార్థించాలని ప్రభు పేట మీ దీనంగా మనం చేయించున్నాం. కనుక అట్లా సాక్షిని ప్రభు దీవించినగా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడు, అద్వితీయుడ, ఘనమైన రాజ్యాన్ని పాదములకు ఎంతో వందనాలు. నీ బిడ్డలంగా సంఘముగా నీదుట సాగిలో పడి ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తున్నాం. లోకంలో పాపంలో అందత్తులు నశించిపోతున్న మా జీవితాల్ని వెదగ రక్షించిన బిడ్డలుగా స్వకీయ సంపాదనగా నీ స్వాస్థ్యంగా నీ సొత్తుగా చేసుకుంటూ వచ్చావు. తండ్రి, నేను సేవించే భాగ్యం ఇచ్చావు, ప్రేమించే సంతతి కళ చేసి వచ్చావు. నీకెంతో వందనాలు చెల్లిస్తూ పూజిస్తూ ఉన్నాం. ప్రేమించిన సంతానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అక్షరాలను బట్టి కేనైనా దేవుడిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా బాబు విషయంలో నువ్వు కలిగిన అప్రమితమైన నీ తలంపులు, ఉద్దేశాలు, సంకల్పాలను బట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియమైన తండ్రి చిన్నతనం నుంచే ఎన్నో బలహీన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు పెట్టిని చుట్టుముట్టినప్పుడు మా ప్రియమైన పరలోకపు దేవ, నీ మహా కనికరములు,
నేను నీ దయ నీ దృష్టి బిడ్డ మీద మీరు ఉంచిన విధానం బట్టి వందనాలు. 22వ కీర్తన 10వ వచనం ప్రకారం తండ్రి గర్భాశయం మొదలుకొని బిడ్డకు నువ్వు ఆధారంగా ఉంటూ వచ్చినందుకే నీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. బిడ్డ పక్షి నువ్వు పరమ డాక్టర్గా ఉంటూ తన పరమ వైద్యుడిగా ఉంటూ మీరు నడిపిస్తూ వచ్చిన ప్రేమ నీ కనికలను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియమైన దేవ, ఆది గణం 9 మొదలు వచ్చిన ద్వారా బిడ్డ విషయంలో ఎంతగానో ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చినందుకే వందనాలు. అదేవిధంగా గత సంవత్సరం ఎంతో భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో బిడ్డ ఉన్నప్పుడు ఆయన నువ్వు కనికరించి తనైనా యెషయా 49వ అధ్యాయం ద్వారా ఓ ప్రత్యేక విషయంలో బిడ్డ విషయం నువ్వేం కలిగి ఉన్నావో నువ్వేం చేయబోతున్నావో తను మాకు స్పష్టంగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు. బయలుపరుస్తూ వచ్చినందుకే వందనాలు తండ్రి. వాటి ఎందుకు నమ్మికుంచి తను మాకు ఇచ్చిన కృపను బట్టి విశ్వాసాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు తండ్రి. మంచితనాన్ని గుర్తించే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహింపజేస్తూ వచ్చినందుకు వందనాలు తండ్రి. మధ్యలో ఎన్నో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులకి గాయాలకి బిడ్డ తను లోనైనప్పుడు కూడా బిడ్డ మీరు సంరక్షిస్తూ వచ్చారు, తను కాపాడుతూ వచ్చారు. నీకెంతో వందనాలు. సంవత్సరం దయకుడు మీరు ధరింపజేస్తూ వచ్చారు ప్రభా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి గర్భంలోనే చూచిన దేవుడు ఇప్పుడు దాకా బిడ్డని అనుక్షణం మీరు చూస్తున్న దేవుడు ఉన్నందుకే స్తుతిస్తూ ఉన్నాం. తన యెషయా తండ్రి 47:3 ప్రకారము తండ్రి యెహోవా నేను దాన్ని కాపుగా ఇచ్చున్నాను, దేవరాత్రి దాన్ని నీరు కడుచున్నాను, ఎవడనూ దాని మీద రాకున్నట్లు దేవరాత్రిని కాపాడుచున్న వాగ్దానం ప్రకారము నైనా ప్రతి నిమిషము బిడ్డ మీరు కాపాడుతున్నా నీ ప్రేమను బట్టి కూడా నీ కాపుదలను మేము కూడా గుర్తించేదానికి గమనించేదాన్ని మాకు సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతించడానికి సహాయపడుతూ వచ్చారు. నీకెంతో వందనాలు చెల్లిస్తూ పూజిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు. సంఘ ప్రార్థనలు పరిశుద్ధుల యొక్క ప్రార్థన మీద బిడ్డ మీరు భద్రపరుస్తున్నారు, తోడుకుంటున్నారు. అందుకే ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సంవత్సరం ఇచ్చిన వాగ్దానము సీయోను యెహోవాను ఆశీర్వదించిన గాక ఈ గొప్ప వాగ్దానం బిడ్డకి మీరు అలంకరింపజేసిన దేవుడుగా నువ్వు ఉన్నదలకే స్తోత్రాలు. ఈ రకంగా తండ్రి 7 సంవత్సరాలు సంపూర్ణంగా బిడ్డని సంరక్షిస్తూ వచ్చాను. 8 సంవత్సరాల ప్రవేశం నీ నామంలో అనుగ్రహింపజేస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ 8 సంవత్సరాల బిడ్డ పక్షాన నేను నువ్వు కలిగిన ఉద్దేశం బట్టి తండ్రి ఆత్మకార్యాలను బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వకంగా బిడ్డ నీకు మరొకసారి నూతన విధానంలో ప్రతిష్ఠించుకుంటున్నాం. దయతో జ్ఞాపకం చేస్తూ ఈ రకంగా నీ అనాథకాల సంకలన నిర్ణయం ప్రకారము నువ్వు ఉద్దేశించిన రీతిలో ఈ రకంగా హెర్మోన్లో నీ ప్రజలతో సంఘంతో కలిసి నిన్ను స్తుతించగించిన భాగ్యాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లిస్తూ స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞత ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి ప్రభా మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి ప్రత్యేకంగా డేవిడ్ని బట్టి స్తోత్రంలో గత 7 సంవత్సరాల కాలం అంతట్లో మీరు కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంను ఆశీర్వాదం కొరకై మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గత కాలం అంతట్లో కూడా ప్రభా మీరు భద్రం చేస్తుందిగా స్తోత్రములు. కీర్తన గారు చెప్పిన రీతిగా ఉత్సాహధ్వంతం స్తుతించినట్లుగా నీవు నాకు సహాయకుడవు, నీ రెక్కల కింద నేను శరణ చూచిన మాటను బట్టి స్తుతిస్తూ గానపరుస్తుంటున్నాం ప్రభా. ఈ దినమున మేము వారిని చూచున్నట్లుగా ప్రభా నిచ్చిన మా తండ్రి వారి ప్రభా మీరు వారికి అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి మీ స్తుతిస్తూ గానపరుస్తుంటున్నాం. మీ దాసుల యొక్క క్షేమమును చూచి మీరు ఆనందిస్తుంటుండగా వారి సంతోషము బట్టి వారు సంతోషించుని బట్టి మేము కూడా వారితో కలిసి సంతోషించినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమను బట్టి స్తోత్రమును చెల్లించుకుంటున్నాం. ప్రేమిని మా తండ్రి దేవప్రభ బిడ్డ విషయంలో మీరు ఇంతవరకు కూడా కాపాడి భద్రపరిచి ఆదరించి ధైర్యపరిచి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క తలంపులు మీ ఉద్దేశంలో మీరు బయలుపరుస్తూ వచ్చిందని బట్టి స్తోత్రం ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవ ఇందు నిమిత్తమైతే ఆ బిడ్డను మీరు తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏర్పాటు మీ ఉద్దేశము ప్రభా ఏదైతే మీ దాసులకు మీరు బయలుపరిచినారో తన జీవితంలో అది నెరవేర్చబట్టి కొరకు అవసరమైన ఏర్పాట్లు అన్ని విషయమై మీరు చేసే దేవుడిగా మేము స్తుతిస్తుంటున్నాం ప్రభా. నీవెంతైనా నమ్మదైన దేవుడు ప్రభా. నిచ్చిన మా తండ్రి నీవు మా విషయమై చింతించేవాడు అని మీ లేఖనాలు మీరు సెలవిచ్చినారు ప్రభా. నా యొక్క ప్రభా నా యొక్క అరిచేతులు మేము చెప్పుకున్నానని మీరు సెలవిచ్చినారు ప్రభా. నిచ్చిన మా తండ్రి మీ నాన్న బట్టి జ్ఞాపం చేసుకుని కదా ప్రభా ముందు కాలం అంతట్లో కూడా మంచి ఆరోగ్యం బిడ్డ దయచే వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి ప్రభా బలహీనత యొక్క ప్రభావం ప్రభా నిచ్చిన మా తండ్రి దాని దేహంలో ఏమాత్రం లేకుండా మీరు సంపూర్ణంగా తొలగించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి ప్రియుల యొక్క సేవ పరిచర్యను ప్రభా ఇంతవరకు కూడా మీరు బలపరిచి వాడుకుంటున్నాను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంకను మీ మహిమార్థంగా ప్రభా ఇంకను బలపరిచి వాడుకున్నాము ప్రభా. తండ్రి బిడ్డలను కూడా మీరు దీవించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీ మహిమల అసలు అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ ప్రజలుగా నిచ్చిన మా తండ్రి మీ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రభా తండ్రి ప్రార్థన చేయగలిగినట్లుగాను చేయగలిగినంతా కూడా చేయగలిగినట్లుగాను మీ ప్రజల ఉద్యమాలను మీరు సిద్ధము చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దగ్గర ప్రేమ కలిగిన ఆస్తులను అప్పగించుకుంటూ
వందనము స్తోత్రం చెల్లించుకుంటూ మేటుకు ప్రభా మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మునే మేము స్తుతిస్తుంటున్నాం. కేవలము మహిమ ఘనత అన్నిటికీ కూడా నీవు మాత్రమే పాత్రుడిగా ఉన్న దాన్ని బట్టి మీరు కీర్తిస్తూ ప్రభా నిచ్చిన మా తండ్రి యెహోవా వారిని నడిపించెను, యెహోవా వారిని నడిపించను రాయబడిన మాటను జ్ఞాపం చేసుకుని మా తలలు వంచి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మిగతా సమయం అంతటిని కూడా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.